సిరిసిల్ల ఇవాళ రేపో ప్రకటిస్తారు. ఏదో కాంగ్రెస్ వాళ్ళు డౌట్ తింటున్నారట. మొదటిదాకా ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు అన్నారు. సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. సర్పంచ్ ఎన్నికల చేయి గుర్తు కనబడితే మీరు ఓటు ఎదురు అక్క ఎదురా ఈ చేతికి ఎవ్వరు ఓటు వేయరని చెప్పి ఆ సింబల్ ఉండదని చెప్పి ఎన్నికలు జరిపి గెలిచిన వాళ్ళందరూ గంప కింద కమ్ముకున్నారు. ఎవ్వరు గెలిస్తే తీసుకపోతే గంప కాంగ్రెస్ 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 అన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. చేయి గుర్తు కనబడితే ఎవ్వరు ఓట్లేరు. అబ్బో మీరు ఊకుంటారు రక వచ్చేవాడు ఏమైనా ఏమో తులం బంగారం ఇచ్చిరాక మీకు మరి అందరు గొలుసులు గట్టిగా కనబడుతున్నాయి కదా. బిల్లగా కాంగ్రెస్ ఎత్తుకోపోతారు. అవి ఇచ్చుడు పక్క పెట్టి ఎత్తుకోపోకుండా చాలు. ఇంకా అది మీరు అవ్వుకుంటారు వేస్తారు మా ఇంటికి వస్తే అబ్బో నీ తులం బంగారం ఏది అంటారు అన్నారా? ఇచ్చిందా? ఇస్తే ఓటేరు కాంగ్రెస్. తులం బంగారం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఓటేరు. మరి మీ చెల్లకు మీ తల్లికి పెప్పించిర్రా? స్కూటీ ఇచ్చిర్రా? ఇయ్యలే. స్కూటీ ఇయ్యలే. మరి ఇండ్లు ఇచ్చిర్రా? ఇండ్లు ఇయ్యలే. మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిర్రా? ఇవన్నీ పక్క 2500 రూపాయలు పెన్షన్ మీకు ఇచ్చిండ్రా? మీ అకౌంట్లో చూసుకున్నారా మీ అకౌంట్లో? మరి సిరిసిల్ల వాళ్ళందరికీ 2500 రూపాయలు ఇచ్చారు కదా మొన్న. మరి 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇచ్చిర్రా? ఇయ్యలే. మరి నేతన్నలు బాగుంటారు. ఈ నేతలకు సపరేట్ స్కీమ్ పెట్టి ఏమన్నా పైసలు ఇచ్చిర్రా? మరి ఓటు ఎందుకు వేస్తారు కాంగ్రెస్ పార్టీకి? వేస్తారా? మరి 1000-2000 ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు అధికారం ఉన్నారు కదా. ఇప్పుడు మా ఊళ్ళో మేము బికారిగా ఉన్నాం అక్క. మేము వచ్చి దండం పెట్టి చేసినామన్నా మాకు ఓటేయండి అంటారు. అవును కదా? కానీ బీఆర్ఎస్ వాళ్ళము కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే గీ 2500, గీ తులం బంగారం, గీ పెప్పులు స్కూటీలు, 2500 రూపాయలు పెన్షను, 4000 రూపాయలు పెన్షను, ఈ రోడ్లు మోర్లు లైట్లు కమ్యూనిటాలు ఇవన్నీ ఏం జాంతానాయి. ఇంటికి 2000 రూపాయలు ఇస్తాము, ఓటు వేసుకుంటాం బరాబరు. మళ్ళీ 5 సంవత్సరాల దాకా మేము సంపాదించుకుంటాం. వస్తాను. వేస్తారా? ఈసారి పైసలు పక్కా తీసుకోవాలక. పైసలు పక్కా వద్దట్లేను, కానీ ఓటు మాత్రం అమ్ముకోకండి. ఎందుకంటే ఓటు మాకేమంటే కేసు అయితే దళకట్టలేను నేను. అవును కదా? పైసలు పక్కా తీసుకోవాలి. పైసలు వాళ్ళని పక్క వట్టి సంపాదించేది పుక్క సంపాదించేది మన పైసలు మనకే ఇస్తాడు. అవును కదా? ఈ కాంగ్రెస్ వాళ్ళకి అట్లున్నది. ఇక బీఆర్ఎస్ వాళ్ళకి 2 సార్లు ఓట్లు వేసిండు మున్సిపల్లో. 2 సార్లు వాళ్ళే, 10 సంవత్సరాలు వాళ్ళే కారు గుర్తోళ్ళు. ఈ 2 సంవత్సరాల్లో మీకేమైనా న్యాయం జరిగిందా? మీకేమైనా ఇచ్చారా? ఆయనకి ఇదే పెన్షన్లు ఇస్తాడు, పెన్షన్లు ఇవ్వలే. ఇండ్లు ఇస్తాడు. నరేంద్ర మోడీ గారు 2,40,000 ఇండ్లు ఇచ్చాడు. ఇండ్లు ఇస్తే ఇక్కడ ఈ సిరిసిల్ల శాంతినగర్ 2వ వార్డు, 13వ వార్డు, 14వ వార్డు, ఈ 3 వాళ్ళలో ఎవరికైనా ఎంతమందికి ఇల్లు వచ్చినాయి? ఇప్పుడు నాకు ఇల్లు రాలేదా? పెన్షన్ రాలేదా? ఒక రేషన్ కార్డు ఇవ్వలేదా? రోడ్లు లేవా? ఏం లేవా? ఇక వాళ్ళు ఇప్పుడు వేసారు. మాకు 10 సంవత్సరాలు ఓట్లు వేసారు కదా, మళ్ళీ ఓటేరని వాళ్ళు అంటున్నారు. మేము అన్ని ఇచ్చినాం ఓటేయమని వీళ్ళు అంటున్నారు. మీకు వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు. ఈ సిరిసిల్లకు పైసలు ఇచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇచ్చిన పైసలు మీకు రాలే. 30 కోట్లు, దాదాపు 30 కోట్లు 14th, 15th ఫైనాన్స్ పేరు మీద 30 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇది ఇయ్యలేదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళను శాంతినగర్ చౌరస్గా చెప్పండి. నేను చూపడతా. ఎన్ని కోట్లు? 30 కోట్ల రూపాయలు. ఎంతకై సిరిసిల్ల మొత్తం ఓట్లు కలిస్తే ఎన్ని కలిస్తే 80,000 ఓట్లు ఉన్నాయి. 39 వార్డులు ఉన్నాయి. అంతేనా? 39 వార్డులు ఉన్నాయి. ఈ 80,000 ఓట్లకు నరేంద్ర మోడీ గారు 30 కోట్లు 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, ఈ రోడ్ల కోసం, మోర్ల కోసం, లైట్ల కోసం, కమ్యూనిటీల కోసం ఇవన్నిటి కలిపి 30 కోట్ల రూపాయలు ఇచ్చి ఏడి కూడా ఎవరు తెలియదు. ఇక 104 కోట్ల రూపాయలు ఆగమ్మా, 104 కోట్ల రూపాయలు అమృత్ పైసలు వచ్చినాయి. 1 కోటి కాదు, 10 కోట్లు కాదు, 20 కోట్లు కాదు, 104 కోట్ల రూపాయలు అమృత్ పైసలు వచ్చినాయి. మరి శాంతినగర్ వాళ్ళకు, ఈ 2వ వార్డులకు, 13వ వార్డులకు, 14 వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు ఆ 104 కోట్ల రూపాయలు ఏం చేసినో ఇప్పుడు లెక్కలేదు. ఆ పనులు స్టార్ట్ చేసినట్టే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టు. వాళ్ళు రోడ్ల పైసలు మనమే ఇస్తాం, మోడీ గారు ఇచ్చే. లైట్ల పైసలు మోడీ గారు ఇచ్చే. మీకు ఇచ్చే బియ్యం పైసలు మోడీ గారే ఇచ్చే. అవునా కదా? గ్యాస్ సిలిండర్లు మోడీ గారే ఇచ్చే. అన్ని మోడీ గారు ఇచ్చినాక ఒక్కసారన్నా మోడీ గారు ఇచ్చని చెప్పిరాక
ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా మనం మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ కూడా ఇవ్వలే, ఇట్లా మీటింగ్ పెట్టుకున్న పర్మిషన్ కూడా ఇవ్వలే. అంత అరాచకం, గుండాగిరి. ఏం చేశారు, తీసుకుపోయి కేసు తీసుకుపోయి ఫామ్ హౌస్లో వండబెట్టారు. ఇక బయటికి వెళ్తలేడు, అప్పుడప్పుడు వస్తాడు, ఇక అప్పుడప్పుడు వస్తాడు. అలా కొడుకు ఇక్కడ బాగా మొదదాకా రాజ్యం వెళ్ళాడు. అక్క మీరు నల్లది మా వాళ్ళు అందరి మీద కేసులు ఉన్నాయి అక్క, ఇక్కడ మా వాళ్ళందరి మీద ఈ కేసీఆర్ కొడుకు కేసులు పెట్టించింది మా ఊరి మీద. అప్పుడు బ్రిటిష్ కాలంలో దొరల కాలంలో ఏముందంటే దొర బయటికి వస్తే మిగతా పేదలందరూ చెప్పులు నెత్తి మీద పెట్టుకొని ఇట్లా జీ హుజూరు అందరూ అట. ఈడ కేసీఆర్ కొడుకు ఈడున్నప్పుడు, కేసీఆర్ కొడుకు ఈడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా వాళ్ళ పరిస్థితి కదే. ఈ శ్రీకాంత్ దానిలో ఉండే, ఈ బాంచన్ బతుకు మనకెందుకు రబాయి, బాజాప్తా జై శ్రీరామ్ భారత్ మాతకి జై అనే పాటలో చేరుతా గల్లా ఎగరేసుకొని తిరుగుతా అని చెప్పి మా పార్టీకి వచ్చాడు. కాబట్టి వీళ్ళు నాశనం చేశారు, వాళ్ళు నాశనం. పైసలు ఇచ్చేది తెచ్చేది నరేంద్ర మోడీ అక్క. మీరు నరేంద్ర మోడీ పైసలు ఇస్తే బీఆర్ఎస్ ఓటేస్తారు. పైసలు మీకు వస్తాయా? ఎవరు ఇస్తారో వాళ్ళకు ఓటేస్తే మీకు న్యాయం జరుగుతుంది. ఇల్లు ఇచ్చేది మేమే, పైసలు తెచ్చేది మేమే, అభివృద్ధి చేయాలనుకున్నది మేమే. మున్సిపల్ ఎంపీకి ఓటేసాడు అక్క, ఎంపీకి ఓటేస్తే అందుకే తీసుకొస్తున్న పైసలు. ఈయన మున్సిపాలిటీలో మనోళ్ళని గెలిపిస్తే ఆ పైసలు న్యాయంగా శాంతి నగర్కి వస్తాయి. ఈ 2వ వార్డు, 12, 13వ వార్డు, 14వ వార్డు పైసలు ప్రజలకు వస్తాయి. ఇలా పైసలు ఇచ్చేది ఒకలే, మీరు ఓటేసేది ఇంకోలకే. కాబట్టి మీ పైసలు మీకు వస్తలేవు, మీ అభివృద్ధి మీకు జరుగుతలేవు. వర్షం పడితే మన వేరే ఆ వాడలందరూ పిలిచి నాకు ఛాయ పోసి వాళ్ళ బాధలు చెప్పుకుంటే నాకే బాధ అనిపించింది. మొత్తం వర్షం పడితే వాడ మొత్తం మునిగిపోతుంది. ఈ సిరిసిల్ల కలెక్టరేటే మునిగిపోతుంది, కలెక్టర్ ఉండే కలెక్టరేటే మునిగిపోతుంది. ఇక్కడ పేపర్ చూసారు కదా. ఈ కలెక్టరేట్కే గతి లేకుంటే మీ ఇళ్ళకే గతి ఉంటుంది. ఇక కలెక్టరేట్కే గతి లేదా, కలెక్టర్ తీసుకుపోయి కుంటలు కట్టారు. చిన్న వర్షం పడితే పాపం పాత సారు కృష్ణభాస్కర్ సారు ట్రాక్టర్లో పోతే, బిడ్డ నువ్వు ట్రాక్టర్లో పోతావా, ఆయన పోవడానికి దారి లేదు. పాపం మంచి ఆఫీసర్ అనే, పోవడానికి దారి లేదని ట్రాక్టర్లో పోతే ఆయన ట్రాన్స్ఫర్ చేసి పడేసారు ఆయన. ఒకటి ఇవన్నీ అరాచకాలు చేస్తున్నారు. అందుకే మేము కొట్లాడుతున్నాం అక్క. కేంద్రంలో మా అధికారులను మేము పైసలు తీసుకొస్తున్నాం, వాడు వీడు మొగుడుతాడు, ఇబ్బంది సంజయ్ ఏం చేసిన ఇవన్నీ లెక్కలు అవి ఇచ్చినాను, ఇవాళ తాత ఇచ్చిండు. ఇచ్చింది ఎవరు ఇచ్చారు? నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇస్తే మీకు పైసలు ఇవ్వడానికి వీళ్ళు వెనుక ముందు అవుతున్నారు. కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, నన్ను కష్టపడి గెలిపించారు. నేను కేంద్ర మంత్రిగా ఉండి మీ అందరు కష్టపడి గెలిపిస్తే నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి చేసిండాను. కేంద్ర మంత్రి చేసింది కాబట్టి ఇవాళ నిధులు ఎక్కువ తీసుకొచ్చే అవకాశం ఉన్నది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, వాళ్ళు పైసలతో గెలిచి మన బతుకులు నాశనం చేద్దామని చూస్తున్నారు. ఒక్కసారి పైసలకు అమ్ముడితే 5 సంవత్సరాలు నరకం చూస్తాం మనం. ఇలా వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకోండి, న్యాయంగా ఎక్కడ ఓటేయాలో అక్కడ ఓటేయండి. ఇలా మేము పైసలు మనం చేస్తున్నాం కాబట్టి మీకు న్యాయం జరగాలంటే ఇలా మా పార్టీ అభ్యర్థులను ఇలా గెలిపించండి. పువ్వు గుర్తు కోటేసి ఈ సిరిసిల్ల మున్సిపాలిటీని మాకు అప్పచెప్పండి. సిరిసిల్ల మున్సిపాలిటీని మాకు అప్పచెప్తే అభివృద్ధి ఏందో మేము చూపడతాం. నరేంద్ర మోడీ దగ్గరికి పోయి, సార్ సిరిసిల్ల మున్సిపాలిటీ మేము గెలిచినాం, సిరిసిల్ల మున్సిపాలిటీ మేము గెలిచినాం కాబట్టి మా ప్రజలు మమ్మల్ని గెలిపించిన మున్సిపాలిటీలో, కాబట్టి మాకు నిధులు ఇవ్వండి అని చెప్పి మున్సిపాలిటీకి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఎంపీ గెలిపిస్తే CRF పైసలు తీసుకొచ్చినాం, హాస్పిటల్కి పైసలు ఇస్తున్నాం. ఇలా అన్ని రకాలుగా సేవ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. నేను మొన్ననే మీ పిల్లలకు సైకిల్ ఇచ్చిన, 10వ తరగతి జరిగే పిల్లలకు సైకిల్ ఇచ్చిన, 10వ తరగతి జరిగే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఎగ్జామ్ ఫీజు కూడా నేనే కట్టిన. వేములవాడ హాస్పిటల్ పైసలు ఇచ్చిన. అంతకుముందు ఇక్కడ బెడ్స్ ఇచ్చిన అనేక బెడ్స్ ఇచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్లో. కాబట్టి అనేక సేవ చేసే ప్రయత్నం నేను చేస్తున్నా. కానీ ఇంకా ఎక్కువ సేవ చేయాలి. సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే ఒక్కరికి అవకాశం ఇవ్వకొని, ఒక్కరికి అవకాశం. ఆ మొక్క చూసి బోర్ రాలే అక్క మీకు? ఆ 2 మొక్క చూసి బోర్ రాలే? కొత్త చూడరు, మా ఊళ్ళో చూడరు. అయ్యో కొట్టాడతాం, కొట్టాలి, పైసలు తీసుకొస్తాం. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను వేడుకుంటున్నా. ఇలా మొట్టమొదట మా శాంతినగర్ అక్కలు, మా అన్నలు చాలా మంచోళ్ళు, వాళ్ళ ఆశీర్వాదం చాలా మంచిగా ఉంటుందన్న. ఈ 3 వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తలకాయ కిందికి కాలు మీదికి పెట్టినా ఇలా బీజేపీ గెలుస్తుందని చెప్పి మా వాళ్ళు చెప్పారు. చెప్తేనే అరే అక్కడ గెలిచి అక్కడి నుంచే మీటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఈరోజు మొట్టమొదటి ఇప్పుడు మీటింగ్ ప్రచారం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ప్రచారం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ప్రచారం ఇక్కడనే స్టార్ట్ చేస్తున్నాను నేను. మా అక్కలు మా అన్నలు అందరూ ఆశీర్వాదం ఇస్తారని చెప్పండి. కాబట్టి దయచేసి మీ అమూల్యమైన ఓటును ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గుర్తు. ఏం గుర్తు అక్క? ఏం గుర్తు?
గిట్లా చూపట్టు రాదు. కమలం గుర్తు. అమ్మవారికి ఏం గుర్తిస్తారు? అమ్మవారికి ఏం పువ్వు? ఈ పువ్వు ఎవరిది? లక్ష్మి. బీజేపీకి వేస్తే లక్ష్మి ఇంటికి వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్కి ఓడేస్తే ఇళ్ళకి లక్ష్మి విక్తుంది. పైసలు ఎత్తుకపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓటు అటు ఇటు వేయకండి, ఓటు వృధా చేయకండి. మళ్ళీ గట్టినే వస్తారు, గిట్టినే మీటింగ్ పెడతారు, పిట్ట కథలు చెప్తారు, మోసం చేసేది చేస్తారు. నా మాట నమ్మి మీరు కమలపు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. మీ సమస్యల పరిష్కారం కోసం నేను కష్టపడి పనిచేస్తా. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతా.